హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్బాగ్లో దుర్గామాత నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్బర్బాగ్ పల్టన్ చౌరస్తా నుంచి వెళ్తున్న అమ్మవారి నిమజ్జన ఊరేగింపుపై గుర్తు తెలియని దుండగులు ఒక అపార్ట్మెంట్ పైనుంచి కోడిగుడ్లు టమాటాలు విసిరేశారని శనివారం అర్ధరాత్రి పెద్ద గొడవ జరిగింది. సంఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉండే ఒక వర్గం భారీగా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. మరోవైపు శాంతి భద్రతలు అదుపు తప్పకుండా టాస్క్ ఫోర్సును రంగంలోకి దింపారు. ఇక కోడిగుడ్లు టమాటాల శాంపిల్స్ సేకరించడానికి క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలను సేకరించింది. అయితే ఘటన ఎలా జరిగింది, దీని వెనకాల ఉద్దేశమేంటి, ఎవరు చేశారన్న దానిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జరిగిన ఇన్సిడెంట్ కి చాలా బాధాకరం. ఈ ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంబటే ఏసీపీ గారు కానీ డీసీపీ గారు కానీ వెంబటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కానీ వెంబటే ఎంక్వైరీ కూడా చేయడం మొదలుపెట్టిండ్రు. ఎఫ్ఐఆర్ కూడా వెంబటే వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు డీసీపీ మేడం ఏం చెప్తారు, 2 నిమిషాలు మనం వింటే ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా ముందుకు సాగుతుందో తెలుస్తుంది. అయితే ఆర్కేటీ అపార్ట్మెంట్ పైనుంచి కోడిగుడ్లు టమాటాలు విసిరేశారని అక్కడున్న కొంతమంది భక్తులు చెబుతున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ చైతన్య ఉద్రిక్తతను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. భారీ సంఖ్యలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. తప్పు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డీసీపీ చెప్పడంతో 2 వర్గాలు వెనక్కి తగ్గాయి. సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని మండప నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కోడిగుడ్లు టమాటాలు విసిరేసిన వ్యక్తులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా వారిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. మీ అందరి సెంటిమెంట్స్ మాకు అర్థమయ్యాయి. ఒక నిమిషం అండి, మీ అందరి సెంటిమెంట్స్ మాకు అర్థమయ్యాయి. తప్పకుండా యాక్షన్, లీగల్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో ఖచ్చితంగా కేసు బుక్ చేయడము, కల్ప్రిట్స్ ని ఐడెంటిఫై చేయడము చేస్తాము. మీ అందరూ కూడా సంయమనం పాటించి దయచేసి మాతా విగ్రహాలు రోడ్డు మీద మాత అమ్మవారు వెయిట్ చేస్తున్నారు మనందరి కోసము. వాళ్ళ ముందు మాత్రమే తప్పకుండా మేమెవరూ కూడా ఎవరి మీద మీ అందరి మీద లాఠీ చార్జ్ చేయడానికి రాలేదు. ఖచ్చితంగా మీ అందరూ మాకు సహకరించాలి. అట్లానే మీ అందరూ సహకరించండి. దయచేసి అందరూ ఇక్కడ క్లియర్ చేస్తాం. మేము లీగల్ గా ఏం పని చేయాలో మేమందరం ఇక్కడే ఉంటాము. ఈ పని మేము చేస్తాము. ఓకే, దయచేసి మీరందరూ మీ పని ఏదైతే ఉందో దయచేసి చూసుకోండి. ఇక్కడ మీ తరపున ఎవరైనా 2-3 ఉండండి. వాళ్ళతో పాటు మేము డీల్ చేసుకుంటూ ఒక 2-3 ఉండండి మీ తరపున. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి అమ్మవారిని అట్లా రోడ్డు మీద ఉంచొద్దు. దయచేసి అందరూ తీసుకెళ్ళండి, నిమజ్జనం తీసుకెళ్ళండి. వెళ్ళిపోతూ ఉంటే లాఠీ చార్జ్ చెయ్యము.